బేసిక్ మీరు యాంగ్జైటీని కంట్రోల్ చేసుకోవాలంటే ఫస్ట్ రూల్ ఏంటిదంటే, మీకు ఎటువంటి యాంగ్షియస్ థాట్ వచ్చినా గానీ సిట్ విత్ దట్ థాట్. దానిపైన ఎటువంటి చర్య చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వెళ్లి ఆ గోడను 10 సార్లు ముట్టుకుంటే గానీ మీ తల్లిదండ్రులు బ్రతికి ఉండరని ఒక చిన్న యాంగ్షియస్ థాట్ వచ్చింది. ఒక కంపల్సివ్ థాట్. మీరు ఇమ్మీడియేట్‌గా లేచిపోయి ఆ గోడను 10 సార్లు ఇట్లిట్లా ముట్టుకున్నారనుకోండి, మీరింకా ఫీడింగ్ ఇచ్చినట్టు ఆ యాంగ్జైటీకి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, థాట్ యొక్క బలం ఎక్కువనా, మీ యొక్క ఇన్నర్ సెల్ఫ్ ఆర్ మీ యొక్క కోర్ సెల్ఫ్ యొక్క బలం ఎక్కువనా? థాట్స్ అనేటివి పాసింగ్ క్లౌడ్స్ లెక్క వచ్చిపోతుంటాయి. మీకు వస్తున్న ప్రతి ర్యాండమ్ థాట్ పైన మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఎళ్ళిండ్రనుకోండి, మీ లైఫ్ పైన కంట్రోల్ కోల్పోతారు. మీరు ఆ థాట్‌ని అట్లనే ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా భరించుకుంటా ఉన్నారనుకోండి, ఒక పావుగంట అయితది అన్‌ఈజీనెస్ లోపల, అరగంట అయితది చాలా డిస్కంఫర్ట్‌తోనుంటారు, గంట అయితది తీవ్రమైన మనోవేదనలుంటారు, 2, 3 అవర్స్ అయితది ఇంకా టెన్షన్‌లోనే ఉంటారు. మీరట్లా ఒక 5-6 అవర్స్ గడిపిన తర్వాత, అరే! ఈ థాట్ నా లైఫ్ పైన ఏ విధమైన ఇంపాక్ట్ చూపియలేదు. నేను డిస్కంఫర్ట్ ఫీల్ అయినా, నేను బాధపడ్డా, ఆందోళన పడ్డా, కానీ ఇది నా లైఫ్ పైన మేజర్ ఇంపాక్ట్ ఏం చేయలేదని మీకు ఒక క్లారిటీ వస్తది. సో, మీకు వస్తున్న ప్రతి ర్యాండమ్ థాట్‌ని ఇంప్లిమెంట్ చేయకుండా సిట్ విత్ ద థాట్. ఈ పేషెన్స్‌ని మెల్లమెల్లగా డెవలప్ చేసుకోండి. మీ లైఫ్ పైన గ్రిప్‌ని మళ్ళా తెచ్చుకోండి.